నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి కొంత ఎక్కువ శాతం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ దిశగా రాణించేందుకు ఆల్మోస్ట్ అన్ని పార్టీల యొక్క మద్దతు కోరుతోంది. మరోవైపు దీన్ని కొంత యునానిమస్గా చేయాలనే ఒక ప్రయత్నం కూడా బీజేపీ చేస్తోంది. కానీ ఇండియా కూటమి అయితే తగ్గేదేలే అంటోంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇదే అదునుగా చూసుకొని అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి కొంత సేఫ్ గేమ్ ఆడే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు సేఫ్ గేమ్ అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా మనకు వార్తలు అంతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సహకరించాలనే దిశగా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే ఆయన ఈ కాల్ చేసినట్టుగా కొంత సపోర్ట్ చేయమని అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మద్దతు ఇవ్వాలని జగన్ను రాజ్నాథ్ సింగ్ కోరినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీకి 7 ఎంపీ స్థానాలు, అంటే మొత్తం 11 మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్డీఏ సూచించిన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళు ఈ కూటమి పార్టీలన్నీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైనే కొంత ఉత్కంఠ నెలకొంది రాజకీయ వర్గాలు. ఎందుకంటే గతంలో అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. చాలా వరకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులన్నిటికీ కూడా వాళ్ళు అడగకుంటే కూడా మద్దతు ఇచ్చారు. గతంలో కూడా అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీజేపీకి వైఎస్ఆర్సీపీకి కూడా పడనటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కూడా అపోజిషన్ పార్టీస్లో ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏం జరగబోతుంది? సో ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా జూలై 21 ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగబోతోంది. అదే రోజే కౌంటింగ్ కూడా ఉంటుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్ ఖచ్చితంగా తన ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది. మరి ఇప్పుడు రాధాకృష్ణన్ సహజంగానే తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు. ఆయన గతంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లుగా ఎంపీకి గెలిచినటువంటి చరిత్ర ఉంది. అలాగే జార్ఖండ్, తెలంగాణ, అట్లాగే పుదుచ్చేరి ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయనకు పాలన, రాజకీయాలపైన కూడా మంచి పట్టు ఉన్నట్లుగానే ఎన్డీఏ భావించి ఆయన ఎంపిక చేసింది. సో ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఆయన్ని ఈ విషయం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలనేది బీజేపీ కోరుకుంటున్నట్లుగా దీనికోసం ప్రతిపక్ష నాయకులతో కూడా చర్చిస్తామని నడ్డా ఇప్పటికే చెప్పారు. సో ఇటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎన్డీఏ అభ్యర్థికి సహకరిస్తారా లేదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తుందా లేదా అని తెలియాలి. కానీ ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి అయితే మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. వారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు బలాబలాలను, ఇతర పార్టీల మద్దతును కూడా ఇప్పుడు బేరీజ్ వేసుకొని పరిశీలిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలా లేదా, తమ అభ్యర్థికి పోటీగా నిలబెట్టాలా అనే అంశాలపైన ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంకా ఒక సమావేశం అయ్యి కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు పార్లమెంట్లో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అందుచేత ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఉన్నారో ఎన్డీఏ తరఫున ఎన్నిక అవడం చాలా దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది, అంటే లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారినప్పటికీ పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఒకసారి మెజారిటీ చూస్తే ఖాళీలతో సహా ప్రస్తుత సభ్యుల సంఖ్య 786. ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కావాల్సింది 394 మంది సభ్యుల మద్దతు అవసరం. సో ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఉన్నారు. రాజ్యసభలో కూడా 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మరి ఇట్లా ఉభయ సభలతో కలిపితే ఎన్డీఏకి బలం 422. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా లోక్సభలో 234 మంది ఉన్నారు. రాజ్యసభలో 79 మంది సభ్యులు ఉన్నారు. మొత్తంగా చూస్తే 313 మంది అనుకూలంగా ఇండియాకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిపి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన విజయం ఆల్మోస్ట్ లాంఛనంగానే కనిపిస్తోంది. మెజారిటీ లేకపోయినా తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి అయితే అనుకుంటోంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతారని సస్పెన్స్. ఎందుకంటే గతంలో బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఎటువంటి రిలేషన్ ఉందో అందరికీ తెలిసిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే చీకటి ఒప్పందం మాదిరిగానే వైఎస్ఆర్సీపీ బీజేపీకి సహకరించింది. బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గతంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సహకరించింది. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఇటువంటి సందర్భాల్లో
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి సదావకాశంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కేంద్రంలో వచ్చింది. అంటే ఎంపీలు ఇప్పటికే కొంత నీరుగార్చే దిశగానే ఎన్డీఏ మొదట్లోనే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవ్వగానే కొంతమంది ఎంపీలను లాగేశారు వైసీపీ నుంచి. అప్పటికి వైసీపీ ఎంపీల సంఖ్య 11 మంది ఉంటే రాజ్యసభలో, వాళ్ళని లాగేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొత్తం పార్లమెంట్ రాజ్యసభ కలుపుకుంటే 2 సభల్లో కలిపి 11 మంది మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆయన ఒకవేళ నేను మద్దతు ఇవ్వను అంటే అది ఇంకో రకంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడేమవుతుంది, పాత సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడే అవకాశం. ఎందుకంటే ఒకవైపు ప్రజా మద్దతు లేక ఓటమి పాలైన తర్వాత ఇప్పటికీ అనేక సమస్యలు, మరోవైపు అనేక కేసులు ఉక్కిరి బిక్కిరి జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి గత చరిత్ర, అట్లాగే వాళ్ళు అప్పట్లో చేసినటువంటి స్కాముల మీద ఇప్పటికే చాలామంది జైలు బాట పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేక కేసులు అట్లాగే ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా మాట్లాడుకోదలుచుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా అన్ని వేలు తాడేపల్లి వైపే చూపుతున్నాయి. సిట్ చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భాల్లో అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు, స్పెక్యులేషన్స్ చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఎన్డీఏ ఏదైతే అభ్యర్థిని పోటీ పెట్టడం, యునానిమస్గా ఎన్నికను చేయాలని బీజేపీ భావించడం, అట్లాగే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి మద్దతు కోరమని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ రావటం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి అంది వచ్చినటువంటి అవకాశం లాగా, లేకుంటే ఒక రకంగా అంటారు కదా, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు, అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సేఫ్ గేమ్ ఆడటానికి బీజేపీ కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వము అంటే ఖచ్చితంగా వైర్యం పెరిగే అవకాశం ఉంటుంది, శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ చాలా పవర్ఫుల్గా ఉంది. మోదీ 3వ పీఎం అయ్యారు. కొంత ఏజెన్సీస్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఎవరు అవునన్నా కాదన్నా ఉంటాయి అనేది జరుగుతున్నటువంటి ప్రచారం. అందుకనే ఆ ప్రచారం బేస్ చేసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే అవకాశాలే ఉంటాయి. ఒకవేళ మద్దతు ఇస్తే ఒక డీల్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు ఏమన్నా లేకపోలేదా అనే చర్చ కూడా లేదు. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డీల్ ఫిక్స్ చేసుకుని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ డీల్ ఏంటి అంటే భవిష్యత్తులో అరెస్ట్ని తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సేఫ్ గేమ్ బీజేపీతో ఆడే అవకాశాలు ఉంటాయా అంటే పరోక్షంగా ఏమన్నా బీజేపీతో కొంత సహకారం అందించి ఇప్పుడు కొంత సపోర్ట్ చేసి వీళ్ళ ఎంపీలతో ఎన్డీఏకి సపోర్ట్ చేయించి అవసరం లేకపోయినా ఇప్పుడు ఎన్డీఏకి అవసరం లేకున్నా ఖచ్చితంగా మెజారిటీ మద్దతుతో గెలుస్తారు. కానీ ఈయన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో సేఫ్ గేమ్కి కొంత జగన్కి స్కోప్ దొరికినట్టుగా అయింది. భవిష్యత్తులో ఇప్పుడు అరెస్ట్ విషయం కానీ, లేకుంటే పాత కేసుల విషయం కానీ, లేకుంటే ఇంకేమైనా ఇతరత్ర పరిణామాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా సేఫ్ గేమ్ లాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇటు కూటమి పార్టీల్లో ఉంటూ ఇక్కడ క్లాషెస్ లేకుండా కోఆర్డినేషన్గా ముందుకు వెళ్తూనే సేమ్ టైం వైఎస్ఆర్సీపీతో కూడా కొంత ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు లేకుండా కొంత ఆచితూచి బీజేపీ వైఎస్ఆర్సీపీతో అడుగులు వేస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏదైతే రాబోతుందో అది నెత్తిన పాలు పోసినట్టుగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంత కష్టాల సమయంలో, కష్టాల సుడిగుండంలో ఈత్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోదీలు మాట్లాడటం, ఇప్పుడు మద్దతు ఇవ్వమని కోరటం, భవిష్యత్తులో కొంత ర్యాపో ఒకసారి రీస్టార్ట్ అయినట్టుగా, రీకనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా రెండు పార్టీల మధ్య కనెక్షన్ కొంత సాఫ్ట్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బంధం దృఢపడితే, బలపడితే భవిష్యత్తులో కొంత ఇటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశంగా దొరికింది. సో మీరు కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి సేఫ్ గేమ్ బీజేపీతో ఆడుతున్నారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.